వానొచ్చినంటే వరదొస్తది అనే తీరుగా వరంగల్ జిల్లా వ్యవహారం మారింది. వర్షాకాలం వచ్చిందంటే చాలు వరంగల్ అల్లకల్లోలంగా మారుతుంది. అసలు వరంగల్కి ప్రతిసారి వరదలు ఎందుకు వస్తున్నాయి? చినుకు పడితే చాలు ఇక చిత్తడే అన్న తీరుగా మారుతోంది ఓరుగల్లు. ప్రస్తుతం వరద గుప్పిట్లో వరంగల్ జిల్లా మునిగిపోతుంది. దీంతో ప్రజలు భయంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. భారీ వర్షం కురిస్తే రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి, ఇళ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఈ సీజన్లో పలుమార్లు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. అయితే వర్షం నీరు వెళ్లేందుకు సరైన డ్రైనేజీ సిస్టమ్ లేకపోవడమే ఇందుకు కారణమని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆక్రమణలు పెరిగిపోవడము మరో రీజన్. ఇక ఎలాంటి ప్రణాళికలు లేకుండా డెవలప్మెంట్ పనులు చేపట్టడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వానొచ్చేనంటే వరదొస్తది అనే తీరుగా వరంగల్ జిల్లా వ్యవహారం మారింది. వర్షాకాలం వచ్చిందంటే చాలు వరంగల్ అల్లకల్లోలంగా మారుతోంది. అసలు వరంగల్కి ప్రతిసారి వరదలు ఎందుకు వస్తున్నాయి? చినుకు పడితే చాలు ఇక చిత్తడే అన్న తీరుగా మారుతోంది ఓరుగల్లు. ప్రస్తుతం వరద గుప్పిట్లో వరంగల్ జిల్లా మునిగిపోతోంది. దీంతో ప్రజలు భయంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. భారీ వర్షం కురిస్తే రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి, ఇళ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఇక ఈ సీజన్లో పలుమార్లు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. అయితే వర్షం నీరు వెళ్లేందుకు సరైన డ్రైనేజీ సిస్టమ్ లేకపోవడమే ఇందుకు కారణమని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆక్రమణలు పెరిగిపోవడము మరో రీజన్. ఇక ఎలాంటి ప్రణాళికలు లేకుండా డెవలప్మెంట్ పనులు చేపట్టడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వానొచ్చేనంటే వరదొస్తది అనే తీరుగా వరంగల్ జిల్లా వ్యవహారం మారింది. వర్షాకాలం వచ్చిందంటే చాలు వరంగల్ అల్లకల్లోలంగా మారుతోంది. అసలు వరంగల్కి ప్రతిసారి వరదలు ఎందుకు వస్తున్నాయి? చినుకు పడితే చాలు ఇక చిత్తడే అన్న తీరుగా మారుతోంది ఓరుగల్లు. ప్రస్తుతం వరద గుప్పిట్లో వరంగల్ జిల్లా మునిగిపోతోంది. దీంతో ప్రజలు భయంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. భారీ వర్షం కురిస్తే రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి, ఇళ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఈ సీజన్లో పలుమార్లు ఇలాంటి పరిస్థితే ఏర్పడింది. అయితే వర్షం నీరు వెళ్లేందుకు సరైన డ్రైనేజీ సిస్టమ్ లేకపోవడమే ఇందుకు కారణమని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆక్రమణలు పెరిగిపోవడము మరో రీజన్. ఇక ఎలాంటి ప్రణాళికలు లేకుండా డెవలప్మెంట్ పనులు చేపట్టడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వానొచ్చేనంటే వరదొస్తది అనే తీరుగా వరంగల్ జిల్లా వ్యవహారం మారింది. వర్షాకాలం వచ్చిందంటే చాలు వరంగల్ అల్లకల్లోలంగా మారుతోంది. అసలు వరంగల్కి ప్రతిసారి వరదలు ఎందుకు వస్తున్నాయి? చినుకు పడితే చాలు ఇక చిత్తడే అన్న తీరుగా మారుతోంది వరంగల్. ప్రస్తుతం వరద గుప్పిట్లో వరంగల్ జిల్లా మునిగిపోతోంది. దీంతో ప్రజలు భయంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇక దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, వరంగల్ను వరద ముంచెత్తడంపై కారణాలేంటి? ప్రజలు ఏం చెప్తున్నారు? తలపిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం వరంగల్ పరిస్థితి ఉంది. వరంగల్ మహానగరం వ్యాప్తంగా కూడా ఇటు చిన్నపాటి వర్షానికే రహదారులపై భారీగా వరద నీరు చేరటంతో మొత్తం కూడా కాలనీలు కూడా మొత్తం నీట మునిగిపోయిన పరిస్థితి. కాలనీలో చిన్నపాటి వర్షం వచ్చిందంటే కాలనీలో ప్రజలు ఉండలేని పరిస్థితి. నగరంలో ఉన్న కాలనీలు ఇప్పటికీ 20కి పైగా కాలనీలో భారీగా వరద నీరు చేరడంతో ప్రజలు బయటికి రాలేని పరిస్థితి. ప్రస్తుతం మనం వరంగల్ హంటర్ రోడ్ లో ఉన్నాము. ఈ హంటర్ రోడ్ మొత్తం కూడా బ్లాక్ చేసిన పరిస్థితి. ప్రస్తుతం ఈ హంటర్ రోడ్ లోకి భారీగా హంటర్ రోడ్ పైన వరద నీరు చేరడంతో ఇటు బ్యాక్ వాటర్ అంతా కూడా ఇక్కడ నిలిచిపోయింది. ఈ వాటర్ అంతా నిలిచిపోవడంతో ప్రస్తుతం వరంగల్ కి హన్మకొండకి మధ్యలో ఉన్న రహదారి మొత్తం కూడా బ్లాక్ అయిపోయిన పరిస్థితి. ఇటు చుట్టుపక్కల కాలనీలో ఉన్న ప్రజలకైతే ప్రస్తుతం సహాయక చర్యలు
అందిస్తున్నారు. ముఖ్యంగా ఇటు పోలీసులు, ఇటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఆధ్వర్యంలో అయితే సహాయక చర్యలు చేస్తున్నారు. కొంత వారి దగ్గరికి వెళ్ళడానికి ఇటు పోలీసులు కానీ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారు. వారిని రెస్క్యూ చేయడం, సహాయక వారికి పునరావాస కేంద్రాల్లో తరలించడం, వారికి కొంత మంచినీరు, వారికి కావాల్సిన భోజన వసతులు కూడా కల్పించడానికి అయితే ఇటు అధికారులు అయితే కొంత ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితి అయితే వరంగల్ నగరం మొత్తం కూడా అధ్వానంగా ఉంది. ప్రజలంతా కూడా తీవ్రమైన ఆవేదనలో ఉన్నారు. ఎందుకంటే రాత్రి నుంచి కూడా ఇళ్లలోకి పరిమితం అయిపోయారు. ఇంట్లో ఉన్న వారు తెల్లారి లేచి చూసేసరికి చుట్టూ కూడా మోకాళ్ళ లోతు నుంచి 5 ఫీట్ల వరకు నీరు చేరడంతో ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి. చిన్న పిల్లలు పట్టుకొని తాగే నీరు కూడా లేకపోవడం, సరైన ఫుడ్ కూడా లేకపోవడంతో ఉదయం నుంచి కూడా ఇటు కలెక్టరేట్ లకు ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ లకైతే టోల్ ఫ్రీ నెంబర్లకి అయితే ఫోన్లు చేస్తున్న పరిస్థితి. ఫోన్లు వచ్చిన వెంటనే అధికారులు అయితే స్పందిస్తున్నారు. అధికారులు అయితే బాధితుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు రెస్క్యూ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మనం చూసుకుంటే చిన్న వర్షానికే వరంగల్ నగరం ఎందుకు ఈ విధంగా ఇలాంటి విపత్కర పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది? ఒక పక్క వరంగల్ మహానగరం చిన్నపాటి వర్షానికే ఇలాంటి సమస్యలు, మొత్తం బురదమయం, ఇటు వరదమయం ఎందుకు అవుతుంది అనేది మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా 170కి పైగా సరస్సులు అయితే ఈ యొక్క వరంగల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాయి. ప్రస్తుతం ఆ 170 చెరువుల్లో కూడా చాలా వాటి కూడా కబ్జాకు గురయ్యాయి. చెరువులు మొత్తం కూడా ఈ రోజు కాలనీలుగా ఏర్పడుతున్నాయి. ఇటు చెరువు శిఖాలు కూడా ఈ రోజు పెద్ద పెద్ద భవంతులు ఏర్పడటంతో మొత్తం కూడా చెరువు సామర్థ్యం తగ్గిపోతుంది. ఈ నేపథ్యంలో చిన్నపాటి వర్షాన్ని కూడా వరదంతా కూడా కాలనీలోకి, గ్రామాల్లోకి, రోడ్లలోకి వస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రజలు కూడా కొంత ముంపు ప్రాంత ప్రజలు చెప్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఇటు రాజకీయ నాయకుల ప్రోద్బలంతోనే కబ్జాలు అయితే ఇటు వరంగల్ వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇంత భారీ చిన్నపాటి వర్షానికి ఎందుకు వరంగల్ నగరం ఈ విధంగా అవుతుంది? మనం చూసుకుంటే తెలంగాణలో అనేక పట్టణాలు అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తున్నాయి. చిన్న చిన్న పట్టణాలు ఇప్పుడు మహానగరాలుగా ఏర్పడుతున్నాయి. కానీ అక్కడ ఎక్కడ లేని విధంగా వరంగల్ నగరానికి ఎందుకు ఈ విధంగా వరదలు ముంచెత్తుతున్నాయి? చిన్నపాటి వర్షాకాలం వచ్చిందంటే ప్రాణాలు గుప్పట్లో పెట్టుకొని భయంగా బతకాల్సిన పరిస్థితి ఇటు పట్టణ వాసులకి ఎందుకు వస్తుంది? ఎవరు చేసిన తప్పుల వల్ల ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారు అనేది సర్వతగా ప్రజల్లో అయితే విమర్శలు వస్తున్నాయి. ఇటు అధికారులు కూడా కొంత రాజకీయ నాయకులకు ఒత్తిళ్లకు లొంగిపోవటం, చెరువులు, నాలాలు కబ్జా జరుగుతున్నా పట్టించుకోకపోవటం, ఇవన్నీ కారణాల వల్లనే ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయని చెప్తున్నారు. ఎందుకంటే నిన్న కొద్ది గంటలు కురిసిన వర్షానికే వరంగల్ మొత్తం కూడా అతలాకుతలం అయిపోయిన పరిస్థితి. మొత్తం జనజీవనం మొత్తం స్తంభించిపోయింది. ప్రధాన రహదారులు మొత్తం కూడా నిర్మానుష్యంగా ఉన్నాయి. ఒక పక్క చూసుకుంటే వరంగల్ నగరం కూడా అప్రకటిత కర్ఫ్యూ విధించినట్టుగా అయితే ప్రస్తుతం ఉంది. ఎక్కడ కూడా జనాలు బయటికి రాలేని పరిస్థితి, ఇళ్లలోకే పరిమితం అయిపోయారు. ఇటు కింద ఉన్న ఫ్లోర్లు మొత్తం కూడా వరద నీరు చేయడంతో పై ఫ్లోర్ లోకి వెళ్ళి ప్రస్తుతం తలదాచుకుంటున్న పరిస్థితి. ఇవి ఒక పక్క అధికార యంత్రాంగం ఒక సహాయ చర్యల్లో పాల్గొంటున్నప్పటికీ ఎందుకు ఈ ప్రజల పాలిట ఈ యొక్క వర్షాలు, చిన్నపాటి వర్షాలు శాపంగా మారుతున్నాయి అనేది అయితే సర్వత చర్చ జరుగుతుంది. కొంత సామాన్య మానవుడు కొంత గట్టిగానే ప్రశ్నిస్తున్న పరిస్థితి. అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ పెద్దలకి అధికారులు కూడా తాబేదారులుగా వ్యవహరించడం, వారి తప్పులకి వీరు ఒత్తాసు పలకడమే ఈ రోజు ఈ మహా తప్పిదానికి కారణం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ కబ్జాలకు గురైన వారిని అన్నిటిపైన చర్యలు తీసుకుంటాం. తిరిగి ఈ కబ్జాలు, నాళాలు కానీ, చెరువులు కానీ, ఈ యొక్క చెరువు శిఖం భూములు ఇవన్నిటి కూడా తిరిగి స్వాధీనం చేసుకుంటామని ఇక్కడ నాయకులు చెప్పడం జరిగింది. కానీ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోకపోగా వరదల్లో వచ్చి తూతూ మంత్రంగా వారిని పరామర్శించే తప్పించి ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపెట్టడం లేదని సామాన్య ప్రజలైతే ఆవేదన చెందుతున్న పరిస్థితి. ఇంకో పక్క హైదరాబాద్కి ఏ విధంగా అయితే హైడ్రా ఉందో వరంగల్ కూడా ఒక ప్రత్యేక సంస్థను తీసుకురావాలి. ఈ కబ్జా అయిన ప్రభుత్వ భూములు కానీ, చెరువులు కానీ, ఈ నాళాలు కానీ వీటన్నిటిని కూడా తిరిగి సంరక్షించాలి. భావి తరాలకు ఇలాంటి విపత్తు సంభవించకుండా ఇప్పుడే ఒక చర్యలు తీసుకోవాలి. ఒక పక్క ప్రణాళికతో ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం ముందుకు వెళ్ళినప్పుడు ఇది సాధ్యం అవుతుంది. ఎందుకంటే
హైదరాబాద్ తర్వాత వరంగల్ రెండో మహానగరంగా అభివృద్ధి చెందుతుంది. అలాంటి వరంగల్ కి చిన్నపాటి వర్షానికి ఈ రోజు ఇలాంటి విపత్తు సంభవిస్తే రేపు ఇదే వర్షం నిన్న రాత్రి కూడా పడి ఉంటే పరిస్థితి ఏంటి అనేది సమస్య ఉత్పన్నం అవుతుంది. ఎందుకంటే కొద్ది గంటల పాటు పడిన వర్షానికే ఈ రోజు వరంగల్ నగరం ఇంతలా ఇప్పటికి మినిమం ఒక 8-9 గంటలైనా కానీ వరద నీరు ఇంకా ఇలా రోడ్ల పైన ప్రధాన రహదారుల పైన కూడా వరద నీరు ఉందంటే అదే వర్షం రాత్రి కూడా కొనసాగితే వరంగల్ మొత్తం తుడుచుకుపెట్టుకోబోతుందా, మొత్తం నీట మునిగిపోయి మొత్తం ఎంత మంది ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది అనే ఒక సమస్య అయితే ఉత్పన్నం అవుతుంది. ఎందుకంటే ప్రకృతి కనుక ఒక్కసారి కన్నెర్ర చేస్తే ఇటు అధికారులు కూడా ఎలాంటి సహాయక చర్యలు చేయలేని చేతులెత్తాల్సిన పరిస్థితి కూడా దాపురించే అవకాశం ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వ పెద్దలు కళ్ళు తెరవాలి. కళ్ళు తెరిచి కబ్జాలకు గురైన నాలాలు కానీ ఇటు చెరువులను కానీ ఇమ్మీడియట్లీ పునరుద్ధరించాలి. తిరిగి ఇలాంటి విపత్తులు జరగకుండా ముందస్తు ప్రణాళికలు, ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తో పాటు డ్రైనేజీని కూడా పెంచాలి. ఇటు ఒక పక్క డ్రైనేజీల పైన కబ్జా అవుతున్నప్పుడు కూడా అధికారులు కొంత చూసుకున్నట్టు వ్యవహరిస్తున్నారు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలని అయితే సామాన్య మానవుడు ఈ రోజు నిలదీస్తున్న పరిస్థితి అయితే వరంగల్ వ్యాప్తంగా ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ యొక్క వరద వల్ల వచ్చిన పాఠాల ద్వారా అయినా నెక్స్ట్ అధికారులు వ్యవహార శైలి మారుతుందని, వరంగల్ ని సురక్షితమైన ప్రాంతంగా చేసే విధంగా అధికారులు చర్య తీసుకుంటారని ప్రజలైతే కోరుకుంటున్న పరిస్థితి ఉంది. దీపిక, థ్యాంక్ యూ చంద్రశేఖర్. ఎవరైనా ఉన్నారు ఇక్కడ వాళ్ళు? సార్ పోయి చూపించారండి, తోవ వాళ్ళకి తెలియదు కదా. లైఫ్ జాకెట్ వేసుకో, లైఫ్ జాకెట్ వేసుకొని పో.